శ్రీ గురుభ్యో నమ. ఈరోజు బీజాక్షర సీరియల్లో టకారము వస్తుంది. టకారం అనేది చాలా గొప్ప శక్తివంతమైన బీజము. ఇది ఎక్కువగా పాత కాలంలో రైతులకి తెలియచేసేవాళ్ళు, వేద జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు. ఈ శబ్దం వలన పాములకి అసహనము వచ్చి అక్కడికి పోవటానికి ఇష్టపడేవి కాదన్నమాట. అలాగే మనకి ఎవరైనా కూడా మన మీద నెగిటివ్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా మన దగ్గరికి మనకిష్టం లేని వాళ్ళు మన దగ్గరికి రావడానికి ఇష్టపడరు. టాపక్కన సున్నా పెడితే టమ్. ఇది చాలా శక్తివంతమైంది, చాలా లోతు విషయాలు. దీనికి గతంలో చెప్పిన పరాశక్తి బీజమైన సౌహు అనేది శ్రీ విద్యాపరంగా పెట్టుకొని సౌహు టమ్ సౌహు అన్న విధంగా కనుక చేసుకుంటే వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఫార్మర్స్, పొలంలో ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళు ఆ విలేజెస్ వాళ్ళు దీన్ని చేసుకోవటం వలన ఇళ్ళ దగ్గరికి పాములు రావటం, అవి ఈ మంత్ర సాధన చేసే సౌండ్స్ ఉన్న చోటకి రావు. దీన్ని బుద్ధి బలం బాగా పెరగటానికి కోసం ఏం చేస్తారంటే, ఈ శ్రీ విద్యా ఉపద కొంతమంది మల్కాంగిని గింజలను ఉంటాయి. ఆ గింజలు నూనె తీసుకొని, లేకపోతే నూనె తీసుకోకపోయినా రోజు 2-3 గింజలు తింటాము, పిల్లలకి తినిపిస్తుంటే బుద్ధి బలం పెరుగుతుంది. దీన్ని కొంతమంది జ్యోతిష్మతి తైలం కూడా అంటుంటారు. అంటే బయటకు నూనె కొనుక్కోమని చెప్పట్లేదు, గింజల గురించే నేను చెప్తున్నాను. సరే, ఇది ఎట్లా పనిచేస్తుందండి కాస్త ఇంకా బాగా అంటే, ఒక గదిలో ఒక 50 మంది ఉన్నప్పుడు అందరూ కూర్చొని 50 మందిని పెట్టి, అన్ని రకాల మనుషుల్ని, ఎవరైనా ఒక కొత్త వ్యక్తి అందులోకి పోయి అతని ఇంటి పేరుతో అతని పేరుతో పిలిస్తే 50 మందిలో ఆ పేరు ఎవరికైనా పడుతుందో వాళ్ళే చూస్తారు, మిగతా వాళ్ళు చూడరు. ఎందుకని? ఇప్పుడు ఇతను పిలిచింది అతనికి వినపడింది కాబట్టి, మిగతా వాళ్ళకి వినపడ్డా వాళ్ళు పట్టించుకోరు, మమ్మల్ని కాదులే అంటారు. ఆ సూత్రాన్ని మీరు ఆలోచించి, ఈ విశ్వం మొత్తం అనేకమైన శక్తులతో, అణువులతో ఉన్నప్పుడు ఆ శబ్దాన్ని మీరు ఉచ్చరిస్తే ఆ ధ్వని ఆ అవతల ఆ మనిషికి వెళ్ళాలన్నమాట. 50 మంది ఉన్నప్పుడు 50 మందిలో ఒక్కడే ఎందుకు తిరుగుతారు, 50 మంది ఎందుకు తిరగరు? ఆ ధ్వని వాళ్ళ బుద్ధిలోకి పోయి చెవుల ద్వారా వాళ్ళని యాక్టివ్ చేస్తుంది. ఈ సూత్రం ప్రకారం మంత్ర సాధన అనేది శ్రీ విద్య సత్యము, శృతి ప్రామాణికము. అందరూ ఆచరించండి. ఈ శబ్ద బీజాక్షరం ఉత్తమ ఫలితాలు మీ అందరికీ